ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆల్కమైస్ట్ అనే పేరు ఉన్న ఒక మంత్రం లాంటి కథ. ఇది ప్రేమ, జ్ఞాపకాలు మరియు మానవాత్మ గురించి. ఇది మాంత్రికం కాదు, ఇది మనసు గుర్తు చేసుకునే ప్రయాణం. యుద్ధంతో నాశనమైన ప్రపంచం, పొగతో కప్పుకున్న ఆకాశం, నిశ్శబ్దంగా ఉన్న నగరం. ఆ శూన్యంలో ఒక స్త్రీ మేలుకుంటుంది. తాను ఎవరో గుర్తులేదు, తన గతం కూడా లేదు. కానీ ఆమె హృదయం చెబుతుంది, నేను ఒకప్పుడు కాంతిని సృష్టించేదాన్ని. పాలాడియా అనే దేశం ఒకప్పుడు శాంతి, విజ్ఞానం, ప్రేమతో నిండిపోయి ఉండేది. ఆల్కెమీ అనే శాస్త్రంతో ప్రజలు చికిత్స చేసేవారు, జీవాన్ని మెరుగుపరిచేవారు. కానీ ఒకరోజు యుద్ధం వచ్చింది. ఆ జ్ఞానం, ఆ ప్రేమ అంతా మాయమైంది. ఇప్పుడు ఆ నగరం చీకటిలో ఉంది. ఆ స్త్రీ పేరు హెలీనా. ఆమె చేతుల్లో పాత గుర్తులు కనిపిస్తాయి, కానీ ఆ గుర్తులు ఎక్కడి నుంచో గుర్తురావు. ప్రతి రాత్రి ఆమెకు ఒకే కల వస్తుంది. బంగారు కాంతి, నీలిరంగు ద్రవం, ఒక మృదువైన స్వరం. కానీ మేల్కొన్నప్పుడు చీకటి మాత్రమే మిగిలిపోతుంది. ఆమె ఒకదాని తర్వాత ఒకదాన్ని వెతుకుతుంది. ప్రతి వ్యక్తి ఏదో దాచిపెడుతున్నారు, ప్రతి చిరునవ్వు వెనుక ఒక రహస్యం ఉంది. కానీ హెలీనా వెనుదిరగదు. ఆమె గుండె చెబుతుంది, నిజం ఎక్కడో నా లోపలే ఉంది. చివరికి ఆమె తెలుసుకుంటుంది, ఆల్కెమీ అంటే బంగారం కాదు, శక్తి. బాధను బలంగా మార్చే శక్తి, చీకటిని కాంతిగా మార్చే మనసు. అది ప్రతి మనిషిలో ఉంటుంది. ఆల్కమైస్ట్ మనకు చెబుతుంది, ఎంత చీకటి ఉన్నా మనలోని కాంతిని ఎవరూ ఆర్పలేరు. జ్ఞాపకాలు మాయమవుతాయి, కానీ మనసులో ఉన్న ఆశ ఎప్పటికీ నిలుస్తుంది. బూడిదలో కూడా కాంతి పడుతుంది. అదే ఆల్కమైస్ట్ యొక్క మంత్రం. మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని బుక్స్తో మేము ముందుకు వస్తుంటాం ప్రతిరోజు. థ్యాంక్ యూ.